ఈ సాంగ్ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం. దయచేసి వీళ్ళు కూర్చొని చిన్న ప్రార్థన చేద్దాం. నేను పిలిచిన వారి పేర్లు ఎవరినైతే పిలుస్తున్నాను దయచేసి వాళ్ళ వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మొట్టమొదట మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మోజెస్, దయచేసి చప్పట్లు కొడతారా? నిజంగా యవనస్తులకి ఏదైతే అవసరమో, యవనస్తులు ఏ విషయాలతో కట్టాలో, మన థాట్స్కి, మన చెప్పే వాక్యానికి ఎలాంటి విషయాలైతే మ్యాచ్ అవుతాయో, ఎలాంటి విషయాలైతే మనకి అర్థమవుతాయో, ఎలా చెబితే ఈరోజు యువత కట్టబడతారో అలాంటి ట్యూన్స్ అన్నీ ఇచ్చిన చక్కటి సహోదరుడు మోజెస్ భయ్య. నేను ముద్దుగా భయ్య అంటాను, మోజెస్ భయ్య. ఈయనెప్పుడు ఇలాంటి ఇంకనూ నూతనమైన ఆలోచనలతో ఇలానే పని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కానీ కొన్ని పేర్లు పిలుస్తాను. దయచేసి రెండవది జోస్న సిస్టర్, చెల్లి కోసం ఒక మాట నేను చెప్పాలి. దయచేసి చెల్లి వేదిక మీదకి రావాలి. ఇందాక పాట పాడిందే ఆ తల్లే ఆ చెల్లె, రెండు మాటలు నేను చెప్పాలి. నిజానికి ఈ పాట ఎవరితో పాటించాలి, మ్యారేజ్ సాంగ్ అనుకున్నప్పుడు అంటూ భయ్యకు నేను చెప్పాను. భయ్య ఒకరోజు ఒక చెల్లి నేను చూశాను, తనకు చాలా టాలెంట్ ఉంది నాకు తెలుసు. ఆ రోజు మీరు చెప్పారు మీకు టాలెంట్ ఉందని, తనని వాడదాం భయ్య దేవుని పనిలో, చక్కగా కనబడదాం భయ్య అని అడిగాను. అవును భయ్య చాలా చక్కగా ఉంటుంది, తన కరెక్ట్ మ్యాచ్ అవుద్ది సాంగ్ పాడిద్దాం అన్నాడు. తన కోసం నేను రెండు ముక్కలు చెప్పాలండి. వాళ్ళ అమ్మగారు ప్రతి సెమినార్కి వస్తారు, మన మెసేజ్లు ఫాలో అవుతారు. ప్రతి సెమినార్కి వచ్చి ప్రతి సెమినార్కి ఎంతో కొంత ధనం ఇచ్చి వెళ్తారండి. ఈ పాట పాడించక ముందే వాళ్ళ అమ్మగారు మన సెమినార్కి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఎక్కడో ఉన్నారు, ఎక్కడో సహోదరు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, తనకి సంగీతం మీద చాలా నాలెడ్జ్ ఉంది. మీకు అలా కనబడుతుందేమో కానీ చాలా నాలెడ్జ్ ఉంది. కానీ ఎక్కడ తనకు అవకాశాలు ఇవ్వలేదు. పెద్ద పెద్ద లగ్జరీ చర్చిలకు పోయారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు. కనీసం ఒక వర్షిప్లో ఒక పాట పాడతారేమో ఎదురు చూస్తారు. సుమారు 7-8 సంవత్సరాలు ఆ సంఘానికి వెళ్ళారు, కానీ ఒకరోజు బాధపడుతుంది. కనీసం ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వలేదన్నా. నేను అన్నాను, నీకు కొత్త వేదిక, గొప్ప వేదిక మేమిస్తామమ్మా అని చెప్పి. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆ రోజు పాట పాడిన తర్వాత పాట పాడింది, చాలా చక్కగా పాడింది. తన మీద నమ్మకం ఉంది మాకు. ఆ గమకాలు చాలా చక్కగా ఇచ్చింది. పాడిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళ అమ్మగారు వచ్చారు. బ్రదర్ మీతో ఒకసారి మాట్లాడాలన్నారు, చెప్పండి అమ్మా అని అడిగాను. మీరు ఏదో రాజమండ్రిలో చర్చ్ ఏదో కడతా అన్నారుగా, దానికి మేము సహాయం చేయాలనుకుంటున్నామని తన మంగళసూత్రం తీసి, చాలా బలమైన మంగళసూత్రం తీసి నాకు ఇచ్చేసారండి. చర్చ్ కట్టండి దీంతో. నిజానికి ఆ సింగర్కి మనం ఇవ్వాలి డబ్బులు, కానీ అంటే లక్షల రూపాయలు విలువైన ఆ బంగారపు తాడు నాకు ఇచ్చారు. ఇప్పటికి నా దగ్గర ఉంది. చక్కటి త్యాగదనం కలిగిన ఆ తల్లి ఈ పాటలో పాల్గొన్నందుకు నిజంగా నేను ఆనందిస్తున్నాను. ఫస్ట్ యెహోవా నా దేవులో వెనకాల బ్యాక్గ్రౌండ్ కోరస్ వస్తుంది. ఆ కోరస్లో పాడడానికి స్టూడియోకి పిలిచాడు మన మోజెస్ బ్రదర్ సిస్టర్ని. ఫస్ట్ టైం అక్కడే చూస్తుంది నన్ను, నేను అక్కడే చూస్తాను. వెళ్ళినట్టునే లోపల స్టూడియోలో కూర్చొని ఉంది. నేను వెళ్ళినట్టు అడిగిన, మీరు జేమ్స్ అన్న కదా అని. ఎస్ అమ్మ నేనే అన్నాను. అన్న ఇప్పటి నుంచో మా మమ్మీ నేను ఫాలో అవుతుంది, నేను కూడా ఫాలో అవుతాను. ఇలా చూడ, అసలు జేమ్స్ అన్న దాంట్లోనే పాడుతాను నాకు తెలియదు, నాకు మోజెస్ చెప్పలేదన్న. అంటే ఏంటి భయ్య ఎవరు అని అడిగితే అప్పుడు నాకు చెప్పాడు, భయ్య ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి భయ్య, ఎంకరేజ్ చేద్దాం అన్నాం, చేసాం, చక్కగా పాడు. మూడోది, ఈ పాట రాస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ ప్రాముఖ్యమైతే, ఈ పాట రాస్తున్నప్పుడు నేను భయ్యాని అడిగాను మోజెస్ని, బ్రదర్ చాలా బాగుండాలి, యవనస్తులందరూ మ్యారేజ్లోనే సౌందర్యం ఉంది, మ్యారేజ్లోనే సరైన జీవితం ఉందని అర్థం అవ్వాలి, ఆ ట్యూన్ చాలా బాగా టచ్ అవ్వాలి, వాళ్ళ హృదయాన్ని కట్టాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నేను అడుగుతున్నాను భయ్య, ఇలాంటి నా వైపు చూడండి, గాడిదలు ఎదుగుతుంది నా వైపు చూడండి, వాళ్ళకి కట్టాలి భయ్య అని అడిగినప్పుడు నిజంగా ఏ ట్యూన్స్ అయితే ఉంటుందో దానికి 100 రెట్లు ఎక్కువని ఇచ్చాడండి. 24 hours మాట్లాడుకున్నాను, భయ్య ఇక్కడ ఇది ఉండాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, ఇలా ఉండాలి భయ్య. ఆ వెనకాల ఇందాక మీరు వస్తున్నారు చూసారు, వాళ్ళిద్దరు గొడవ అయిపోతున్నప్పుడు ఆ ట్యూన్ రావాలి భయ్య, ఇది ఇలా రావాలి, ఈ లేడీస్ కోరస్ ఉండాలి, ఎవరు పెడితే బాగుంటుందంటే సరిగ్గా నాకు చేయకుండా మోజెస్ వాళ్ళ వైఫ్తోనే పాడించాడు. వెనకాల అక్కడ రాగం వస్తుంది చూసారా, ఆ రాగం తీసింది వాళ్ళ వైఫే. వెనకాల ఆ పెయిన్ఫుల్ ఆ రాగం తీస్తుంది కదా, ఆ రాగం తీసుకెళ్ళి భయ్య నాకు పంపించేవాడు, భయ్య ఒకసారి నీకు పెడుతున్నాను ఒకసారి వింటావంటే నాకు వెంటనే నాకు అలా అనిపించింది, భయ్య ఎవరు భయ్య ఇది పాడిందంటే ఇంకెవరు, మీ సిస్టరే పాడింది. నిజంగా ఆనందం అనిపించింది. ఆ చెల్లికి కూడా థ్యాంక్ యూ. అలాగే నాతో పాటు రైటర్స్ ఉన్నారు, రైటర్స్. నేను పాట రాస్తున్నప్పుడు నాకు ఎవడ కూడా ఉండాలి పక్కన, లేకపోతే రాదు. ఆ పక్కన ఉండాలి, ఎవరు ఉంటారని అడిగితే ఈ లాయర్ ఉన్నాడు పక్కన, ఏడి ఒకసారి ఎదుగు మీదకి రండి, ఒకసారి ఎదుగు మీదకి రండి,
రాయిరెడ్డి అలా ఆవిడ దగ్గరికి వెళ్ళాడా రా. నా ఫస్ట్ పాటలో ఉన్నది ఈడేనండి, ఇప్పుడు ఉన్నది ఈడే, నా చిన్నప్పటి నుంచి ఉన్నది ఈడే. ఈడు నాకు బాగా పరిచయం. చిన్నప్పుడు ఈడు సరిగ్గా లేకపోతే ఆ టైంలో ఒక అన్నయ్య గారిని కొట్టానండి. నిజంగానే ఇప్పుడు చిన్నప్పుడు ఏంట్రీ పనులను కొట్టాను. ఆ రోజు కొట్టినప్పుడు ఆ రోజు అన్నయ్యే కొట్టాడు అనుకున్నాడు, ఇప్పుడు కొట్టలేనండి, నాకన్నా లావుగా ఉన్నాడు. అండ్ అంత బాగా చూసినప్పుడు నిజంగా ఇప్పుడు అన్నయ్యగా ఇప్పుడు గౌరవ చాలా సీరియస్ అవుతుంది. చాలా మాటలు అంటాను, ఎన్నో మాటలు ఎప్పుడు ఏమంటే అలా తలాల్సిన పోతారు, ఇవన్నీ గొడవలు పెడతావని అంటాను నేను. అన్నా కానీ ఏమంటండి నిజంగా తమ్ముడు ఏరా నిజంగా అన్నప్పుడు చక్కగా నిజంగా నా పక్క నుండి ప్రతి విషయంలో నేను రాసినప్పుడు పాట రాసినప్పుడు అండి పక్కగా రాస్తున్నప్పుడు నైట్ అంతా రాసాను. ఫస్ట్ డే రాసాం. మోజెస్ బై ఉన్నాడు మా ఇంట్లోనే, మా గదిలో ఉన్నాం. గదిలోనే ఒకటి లేగు రాసిన తర్వాత ఇటు బాగా అందులో చూసి ఇందులో చూసి మొత్తం మీద మంచి పదాలు తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే సుధాకర్ వచ్చాడు. అస్సలు బాగాలేదు, ఇది తీసేయండి అన్నాడు. సుధాకర్ వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే అన్న ఇలా కాదు ఇంకా ఏదైనా పెడతామని వాక్యాలను కూర్చోబెట్టాలి, ఆ ట్యూన్ మీద వాక్యాలను కూర్చోబెట్టాలి. ఈడేమో నక్షత్రాలు అంటున్నాడు, చంద్రుడు అంటున్నాడు, సూర్యుడు అంటున్నాడు, చంద్రబింబం అందగత్త అంటాడు. ఇవన్నీ మనకి ఎందుకురా నాయన, వాక్యాలు పెడదాం వాక్యాలు అన్నప్పుడు అప్పుడు సుధాకర్ వచ్చాడు. సుధాకర్ భయ్య ఆయన పైకి రావాలని కోరుకుంటారా. ఏదైనా సాంగ్ రికార్డింగ్ జరిగితే బాగా ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే సుధాకర్ని ఇబ్బంది పెడతానండి. ఇంకో విషయం చెప్పిన, మోజెస్కి ట్యూన్ బాగా రావాలన్నా సుధాకర్ ఉండాలి. ఇంకా నా సుధాకర్ మోజెస్ ఎంత క్లోజ్ అంటే ఒరే గిరి అని తిట్టుకుని అంత క్లోజ్ వాళ్ళిద్దరు, అంత క్లోజ్. ఇద్దరు ఆడపిల్లలు కోపించుకుంటారు, మళ్ళీ వాళ్ళిద్దరు తిట్టుకుంటారు వాళ్ళు ట్యూన్స్ చేస్తున్నప్పుడు. సుధాకర్ కూడా నా దగ్గర ఉన్నప్పుడు అంటే సుధాకర్లోకి ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఉండాలండి. కొంతమందికి ఎంకరేజ్ చేయడం రాదు. సుధాకర్లో ఉన్న నేను చూసింది ఏంటంటే ఎంకరేజ్ చేస్తారన్న, భలే ఉందన్న, సూపర్ అన్న. అది చెప్తున్నప్పుడు నిజంగా చాలా అనిపిస్తుంది అన్న, ఇది పబ్లిక్ భలే రీచ్ అవుద్దన్న. తను ఎమోషన్ అవుతాడు. ఎన్నోసార్లు నాకు తెలుస్తుంది ట్యూన్స్ కడుతున్నప్పుడు సుధాకర్ కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నాను అని, ఆ ఫ్యామిలీలో ఎంత బ్యూటీ ఉంటుందని నిజంగా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అని. ఇందాక కూడా మధ్యాహ్నం అక్కడ ట్రైల్ చేసాను, సాంగ్ వెనకాల కూర్చొని ఏడు చేస్తున్నాడు, ఏముంది భయ్యా అని. నిజంగా సుధాకర్ని బట్టి కూడా దేవుడు స్తుతిస్తున్నాను. ఇంకా మూడవది, ఈ సాంగ్ రాయడానికి రాత్రి పగలు చాలా కష్టపడుతున్నప్పుడు రాత్రులు నిద్ర రాకుండా అదో రకమైన టీ పెట్టినోడు ఉన్నాడండి. మాకు టీ పెట్టాడు. అది టీ అనాలో ఏమనాలో తెలదు కానీ ఆ సాంగ్లో ఉండి మొట్టమొదటి మురిసిపోయినాడు ఒకడు ఉన్నాడు, టీ పెట్టినాడు. ఏడి దాస్ రండి అందరూ ఒకసారి రండి, మీకోసం ప్రార్థన చేస్తారు. దాస్ తమ్ముడు నిజంగా ఆడు ఓఎన్జీసీలో ఎంప్లాయ్. నిజంగా తమ్ముడు వాడు అదో రకమైన వంటలు వండుతాడండి, అదో రకమైన టీ. ఆ టీ తాగే వచ్చేసింది పాట అంతా మాకు, మా ఇంట్లోనే పెట్టాడు. అది టీ ఆ ఏటర్ అంటే తాగండి డిఫరెంట్ అన్నాడు అంతే, ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ తెలిసాడికి. నిజంగా తమ్ముడు పెట్టాడు. తర్వాత నేను ఏదైనా మొట్టమొదటి సలహా తీసుకున్నప్పుడు కొంచెం నేను ఏదైనా అది బాధ అయినా ఇబ్బంది అయినా సమస్య అయినా నా లైఫ్లో ఇద్దరికి చెప్తాను ఫస్ట్ టైం. తర్వాత దొడ్డ ప్రయాసానికి కొంతమంది సహోదరులకు చెప్తాను. తమ్ముడు సురేష్ వాడికి వినిపించాను ఫస్ట్ టైం అండి. నిజంగా చెప్తాను, వీడికి పెళ్లి సాంగ్ నచ్చలేదండి. వీడు ఫస్ట్ టైం నేను అనుకున్నాను వీడికి ఇలా ఆవిడ సరిగా ప్రేమించలో ఉందనుకున్నాను. నేను చూసేటట్టునే వీడికి ఏ సాంగ్ నచ్చిందో తెలుసా ఫస్ట్ టైం వీళ్ళిద్దరికి ఏ సాంగ్ నచ్చింది అనుకున్నారో ఆ లే నిలబడి నచ్చింది. నాకేమి ఇది నచ్చింది, నాకు ఫస్ట్ ఇది, సెకండ్ లే నిలబడు. కానీ వీళ్ళకేమి నచ్చింది అది నిలబడింది. ఇది వినండ్రా అంటే వినేవారు కాదు, కూర్చుండ్రా అంటే కూర్చునేవారు కాదు. బలవంతం కూర్చొని వినండ్రా అంటే వీడికి ఎప్పుడు నచ్చిందో తెలుసా, మొన్న వీడియో రికార్డ్ చేసి ఆ ప్రోమో వదిలినప్పుడు నచ్చిందండి. ఆ విషయం నాకు తెలుసాడు ఏదికి మీద ఒకసారి ఆ ప్రోమో వదిలినప్పుడు అప్పుడు నవ్వాడు. అప్పుడు నవ్వలేదు ఈ సాంగ్కి. తమ్ముడు ఇంకా అలాగే నాకు భార్య తర్వాత భార్య లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. మాంక్ అంటాం మేము, మాంక్ గారు ఎక్కడున్నారో, శ్రీకాంత్ గారు ఎక్కడున్నారు? శ్రీకాంత్ గారు ఉన్నారా? మాంక్ ఆయన ఉన్నాడా? వంట దగ్గర ఉన్నాడంట, వంట దగ్గర వింటున్నాడా? నీకోసమే చెప్తున్నారు విను, రమ్మానండి. నిజంగా ఆయన కూడా అండి ఈ సంసారం పాట విన్నెంటనే ఆయనకేం బాధలు ఉన్నాయో ఈ పాట వెళ్ళాలి తమ్ముడు సమాజానికి, ఈ పాట వెళ్ళాలి. నిజంగా అన్న కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తాడు, ప్రతి చెప్తాడు, ముందే గెస్ట్ చేస్తాడు. వద్దు ఇది పబ్లిక్ తేడా అనుకుంటుందని సలహా ఇస్తాడు. అన్న కూడా మా జీవితంలో ఉండాలి, ఉంటాడు, ఇప్పటికీ రావాలి. మరొకటి, ప్రతి విషయం అంటే అది ఎంత లాంగ్ డ్రైవ్ అయినా ఎక్కడికైనా, ముఖ్యంగా ఈ సాంగ్స్ విషయంలో కీలకంగా మాతో ఎప్పుడు ఉండే ఈ సాంగ్ని అంత బాగా ఫీల్ అయ్యే వ్యక్తి, మళ్ళీ సుధాకర్ తర్వాత అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి మేము చక్కగా ప్రసాద్ అను, దాని ముందు ఒక ట్యాగ్ ఉంటుంది, లారీ ప్రసాద్. ఎక్కడున్నాడు? ఉన్నాడు ఆయన, లారీ ప్రసాద్ అండి. ఎన్నిసార్లు విన్నాడు ఆ పాట, ఉన్నాడు. ఇదిగో
మరి ఎవరు గుర్తొస్తున్నారు ఏంటమ్మా అడుగు తబిత ఎక్కడుందో. ఎంత బాగానో నిజంగా అండి. అస్సలు దానికి టర్న్ ఓవర్ బిజినెస్ చాలా ఉందండి. ఆయనకి 10 లారీలు ఉన్నాయి, ఎంతో బిజినెస్ ఉంది. కానీ నిజానికండి ఆయన ఈ మాట అంటున్నాను ఏమనకండి, ఏమనుకోకండి, ఆయన ఎన్టీ రామారావు ఫ్యాన్. ఆయన అదే ఇప్పుడు ఉన్నారు కదా ఆయన ఫ్యాను. ఆయన వీడియోస్, ఆయన సాంగులకు డ్యాన్సులు ఇలాంటి ఫెస్టివల్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఈ లారీ యూనియన్తో అందరితో కలిసి జర్కిలు వేసుకుని వేస్తారు డ్యాన్స్. అక్కడ ఉండేవాడు అలా డ్యాన్స్ వేసి పచ్చి తాగేసి తిరిగేవాడు. కానీ అలా అంటాడండి, మారిపోయాడండి. తాగే తిరిగేవాడు, మారిపోయాడు. ఒకరోజు నైట్ టైం వస్తున్నప్పుడు ఆ నిడదవోళ్ళ దగ్గర నిలబడ్డారు నాతో మాట్లాడడానికి. ఎవరంటే వీళ్ళంతా లారీ యూనియన్ వాళ్ళు, లారీ ఓనర్స్ అన్నారు. మాట్లాడితే లారీ వాళ్ళు మారుతారా అన్నాను. మారారని. ఎంత బాగా మారి చెప్పినా ఇప్పుడు వాళ్ళ నాన్నకి పిచ్చెక్కిపోయి అంత మారాడు. ఆ నాన్న గొడవ, ఒరే మారితే మారచ్చు కానీ ఎంత మారిపోకూడదురా, బిజినెస్ పక్కన ఎత్తున్నా పెట్టరా వాళ్ళ నాన్న గొడవ. దేవుడు అంటే పెట్టరా, బైబిల్ అడుగు తిరుగుతా పెట్టరు. ఇదిగో ఆ రోజు ఆ బిజినెస్ అంతా పక్కన పెట్టి 6 రోజులేంటి, నెల రోజుల ముందు నుంచే ఈ సెమినార్ కొరకు ఎంత కష్టపడతాడో అన్న ఎప్పుడు మాకు ఎప్పుడు డ్రైవ్ చేస్తాడు, ఎప్పుడు మాతో ఉంటాడు, అడగకుండానే ప్రతి అవసరత తీరుస్తాడు. అన్న బట్టి నేను దేవుని సంతోషిస్తున్నాను. ఇంకా నాకు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఇంకా శ్రీకాంత్ అన్న వచ్చారా? ఇంకా ఈ పాట విషయంలో కొంచెం బిబిలికల్గా ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నాయా అని అడిగినప్పుడు నేను వినిపిస్తానండి. నాకున్న లక్షణం ఏంటంటే వినిపిస్తాను ముందే. నిజానికి ఎవరు వినిపించేస్తాను. 70 సార్లు వినమంటాను. వింటారు. విన్నప్పుడు దీన్ని ఇంకా సంపూర్ణం చేయాలి తమ్ముడు, ఏదో మిస్ అవుతుంది, ఏదో ఎక్కువ రిపీట్ అవుతుంది, దీన్ని ఏదైనా చేయాలి అన్నప్పుడు మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 10 సార్లు మేము విన్నప్పుడు దీన్ని ఇలా కలిపితే బాగుంటుందని మాకు ఎంకరేజ్ చేసి లాస్ట్లో కలంకమైనది ముడతైన లేదనే పదము, జీవమనే కృపావరములో పాలు భాగస్థులు ఉండాలన్న పదం ఇలా పెడితే బాగుంటుందని నాకు థాట్ ఇచ్చిన వ్యక్తి దొడ్డ ప్రసాద్ గారు. దయచేసి మొదటి సాంగ్లో కూడా మాకు చాలా సలహాలు ఇచ్చారు. రండి. ఆ పాట నిజంగా అవి ఎప్పుడైతే జోడించామో పాటకి ఇంకా బరువు పెరిగింది, పాటకి ఇంకా అందం పెరిగింది. ఇంకా మరొకటి, మేము పాట సరిగ్గా ఎదిగి వచ్చేస్తుంది వెనకాల. పాట మేము ఎలా రాసినా బాగా వినండి. ఇంకో ఈ ప్రేమ ఉంటుందండి, ఈయన ప్రేమను చూస్తే భయం వేస్తుంది. ఒక ఆయన ఉంటాడు, మేము పాట సరిగ్గా రాకపోయినా, అది బాగోకపోయినా, సూపర్ తమ్ముడు గారు అంటారు. ఒక ఆయన ఉన్నాడు మా దగ్గర, అది బాగోకపోయినా, ఆయన MS ధోని ఉన్నాడు ఎక్కడన్నా ఉన్నాడా? ఈ పాట విషయంలో విని నిజంగా చెప్తున్నాను, అది బాగుపోయినా బాగుందంటాడు. ఎందుకంటే మా మీద ఉన్న ప్రేమ అది. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, ఇప్పటివరకు బాధపడి వెళ్ళిపోడు, వదిన దగ్గరికి వెళ్ళాడు అనుకో. నెక్స్ట్ ఇంకా ఉన్నారు, నేను ముగించేస్తున్నాను. మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో డెస్మండ్ జాన్ నిజంగా ఆ ట్యూన్ ఇచ్చాడండి. ఆ ఎదర మీకు ప్లే చేస్తున్నాడు చూసారా, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా, మ్యాండ్లిన్ ఎంత బ్యూటిఫుల్గా. నిజంగా బ్రదర్ దగ్గర చాలా టాలెంట్ ఉంది, నిజంగా చాలా టాలెంట్ ఉందండి. కాకపోతే కొంతమంది తను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థాలన్నీ తొలగబోవును గాక, దేవుడు మంచి ఘనముగా ఆయన వాడుకున్న గాక, భవిష్యత్తు కాలంలో ఆయన గొప్పగా ఉన్నతమైన స్థాయిలో వాడబడిన గాక. ఇంకా సహోదరులు ఉన్నారు. ఇంకా హనీ రాలేదనుకుంటా. కావ్య ఎవరైతే ఉన్నారో కోరస్ ఇచ్చిన వారు. ఇంకెవరు ఉన్నారు? కావ్య అంటే సిస్టర్ అనుకుంటా కదా, కావ్య సిస్టర్. వీళ్ళ కోరస్, వాళ్ళకి థ్యాంక్ యూ లైవ్ చూస్తున్నందుకు. వీడియో ఎడిటింగ్ బ్యాచ్ ఉన్నారండి. మీకు ఆ వీడియో చూసారు ఎంత బాగుందో. ఆ వీడియోలో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. చూసారు లేదో, ఫ్లాష్ బ్యాక్ అంటే పెళ్ళైన కొత్తలు ఇలా ఉన్నారని, దానికి బ్లాక్ అండ్ వైట్ ఇవ్వాలని. ఇదంతా ఈ బ్యాచ్ ఎవరో తెలిసి ఇది చేసింది. నేను నిజానికి కోపం వచ్చింది నాకు, ఈ వీడియో సరిగ్గా కట్టకపోతే నేను ఈ వర్క్ దగ్గర ఉండిపోయి నేను థాట్ చెప్పేసి ఇలా ఉండాలిరా, ఇక్కడ ఇది పడాలి, ఏం చేస్తారు చేయండి, చేస్తే రిలీజ్ చేస్తాను, లేకపోతే ఆడియో రిలీజ్ చేస్తాను వచ్చేసాను నేను. ఆ వర్క్ దగ్గరుండి కష్టపడిన తమ్ముళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఏ వర్క్లో వంశీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడా? తమ్ముడు రా వంశీ. నిజంగా మాకన్నా నీరసం వస్తుంది కానీ తమ్ముడికి అసలు నీరసం రాదండి. ఏం కంగారు వాడికన్నా లేట్ అవుతుందని. రొయ్యలు బిర్యానీ ఉంది, రెడీగా ఉండండి, వెళ్ళిపోదాం. తమ్ముడు వంశీ ఏ వర్క్ అంతా తమ్ముడిదే. నిజంగా గుర్తుపట్టండి. అంతకుముందు బీచ్ల్లో ఈ మాట అన్నందుకు చాలామంది నా మీద పగబడతారు, కానీ తప్పదు. చాలామంది క్రిస్టియన్ సాంగ్స్ అనగానే బీచ్ల్లో పాస్టర్ గారు తిరగడం, బీచ్ల్లో పాస్టర్ అమ్మ గారు తిరగడం, ఇలా ఫ్యాషన్ షోలో తిరగడం ఎక్కువైపోయింది. ఆ ట్రెండ్ బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయాలంటే ఏ టెక్నాలజీ వాడాలి. ఆ ఏ టెక్నాలజీ వాడాలంటే ఆ థాట్కు దొరికే వ్యక్తి తమ్ముడు దొరికాడు. ఇప్పుడు మీరు గమనించారు లేదో, చాలామంది మనం ఏ టెక్నాలజీ వాడిన తర్వాత మనకు పేర్లు ఎట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు. దేవుడు వాళ్ళని కూడా వాడుకోను గాక, వాళ్ళ కనబడకుండా ఆగిపోయి ఏ మాత్రమే కనబడును గాక, ఈ పోజులు తగ్గును గాక, దేవుడు మిమ్మల్ని కనబడకుండా మరుగుపరచును గాక. వాడండి. మీరు రాలేక మీరు హీరోయిన్లా మీరు కనపడొద్దు.
ఏ విచిత్రాలు వాడిన తమ్ముడు దానికి నాంది నిజంగా క్రిస్టియానిటీలో అని చెప్తున్నాను, క్రిస్టియానిటీలో గర్వంగా చెప్తున్నాను, క్రిస్టియానిటీలో ఫస్ట్ టైం ఏ టెక్నాలజీ వాడింది మనమే. గుర్తుపెట్టుకోండి, మనమే వాడాం. ఇంకా అడ్వాన్స్ ఇంకా వాడతాం. ఎందుకంటే మనుషులు కనబడకూడదు. చెప్పండి, దేవుని యొక్క చిత్తం మాత్రమే కనబడాలి. దీనికి నాంది పలికిన తమ్ముడే. తర్వాత దీనికి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు తమ్ముళ్ళు. దీన్ని డౌన్లోడ్ చేయడం ఒక విషయం అయితే, దానికి ఎఫెక్ట్లు పడాలి, బ్లాక్ అండ్ వైట్ మారాలి. మీరు గమనిస్తున్నారు, ప్రెగ్నెన్సీ కిట్ ఇలా లెగిస్తుంది చూసారా? ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పాలి, పిక్చర్లో అర్థమైపోవాలి. ప్రెగ్నెంట్ కిట్ ఎట్లా అంటే జ్వరం కిట్ ఎట్టాడు మధ్యాహ్నం వాడు జాడు. మనోజ్ రా నేను అనుకున్నా అది ప్రెగ్నెన్సీ. నాకు తెలియదు ప్రెగ్నెన్సీ కిట్ అని తెలియదు నాకు. సురేష్ చూసి చెప్పాడు అని ఇది ప్రెగ్నెన్సీ కిట్ కాదు, అది టెంపర్ చూసే కిట్ అని. తర్వాత ఇది ప్రెగ్నెన్సీ కిట్ కాదు, నువ్వెత్తారు జనాలు అర్జెంటుగా మార్చారంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ కిట్ మార్చి ఇప్పుడే వచ్చాడు. రాబాయికి తమ్ముడు, వీడికి వర్క్ ఉందండి, దాంతోపాటు వీడికి బద్ధకం కూడా ఉందండి. ఆ బద్ధకం పోవును కాక చెప్పండి. ఆ బద్ధకం పోయి ఇంకా వర్క్ చేయాలి, టేస్ట్ రావాలి. తమ్ముడు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు. ఐజాక్ మాస్టర్ గారు అబ్బాయి చిన్నోడు చంటి అలా అవుతున్నాడు. నిజానికి వీడికి మాటలు తక్కువ ఉంటాయండి, తక్కువ మాట్లాడతాడు. ఈ సాంగ్ చూసాక ఎంత మాట్లాడాడు మరి ఏమర్థమైంది ఏంటో. పెళ్ళి కావాల్సిన అబ్బాయి అస్సలు మాట్లాడేవాడు, ఎప్పుడు మాట్లాడు అలాగని ఎలాగని అని అలా గౌరవిస్తూ దూరంగా ఉంటాడు. కానీ సాంగ్ చేస్తున్నప్పుడు ఎంత ముచ్చటగా మాట అంటే ఆడికి కూడా నచ్చింది. ఈ సాంగ్లో ఎక్కువ పని చేసింది ఎవరని చెప్పినా పెళ్ళిగానో ఎక్కువ పని చేశారు ఈ సాంగ్లో. ఇంకెవరున్నారో ముగించేద్దాం. ఇంకెవరున్నారు? జాన్. నిజంగా అండి నా టేస్ట్కి దగ్గరగా ఉండే వ్యక్తి అండి. నాకు కూడా 24 hours నాతో ఉండే వ్యక్తి అండి. నాతో డ్రైవ్ చేస్తాడు, కోప్పడుతుంటే నాతో ఏమనుకోడు, చాలాసార్లు తిడుతుంటాడు, ఎందుకంటే తిక్కల పనులు చేస్తుంటాడు. రాత్రి ఏం చేశాడు తెలుసా? నన్ను దించాలంటే బాప్టిజం కార్యక్రమాలు అయ్యేసరికి వీడు కారేజ్ పోయి ఎక్కడో దారి పెట్టుకుని ఎదురయ్యాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాడు, అలాంటి పనులు చేస్తాడు. ఈ సాంగ్ వీడియో ఎడిటింగ్లో ప్రత్యక్షంగా తేజరా తేజ కూడా చేశాడు ఈ వర్క్లో. తేజ కూడా వీళ్ళందరూ పెళ్ళిగానండి. తేజ ఇంకెవరున్నారు? క్షమించండి. ఇంత వర్క్ చేయాలంటే మీకు ఏ టెక్నాలజీ అడిగింది వాళ్ళు ఇవ్వదండి. ఎన్ని అడుగుతాం అది ఇచ్చింది మనం వాడాలి తప్ప మనం అడిగింది ఇవ్వదు. ఎన్నిసార్లు అడిగామో, నేను ఎన్నోసార్లు అడిగాను, అమ్మాయి బాగాలేదు, ఈ అమ్మాయి బాగాలేదు, ఈ అమ్మాయి బాగాలేదు, నాకు నచ్చేది కాదు, ఈ అమ్మాయి ఇలా ఉంది ఇలా ఉంది తీ అంటే అడిగిన ఇలా రావాలి, ఈ అమ్మాయి బాగుండాలంటే అడిగే వరకు రాదు. ఏ టెక్నాలజీ త్వరగా ఇవ్వదు. ప్రెగ్నెన్సీని చూపించమమ్మా అంటే అసలు చూపించదు కాదు. మాకు ప్రెగ్నెంట్ అవ్వాలి, ఇప్పుడు ప్రెగ్నెంట్ చూపించ ఏ టెక్నాలజీ ఇవ్వదు. ఇంత వర్క్ చేయడానికి ఒక టైం కావాలి, ప్లేస్ కావాలి, నెట్ స్పీడ్ కావాలి. ఎవరింట్లో చేద్దాం అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఇల్లుని సులభ కాంప్లెక్స్ చేసాం మేము. ఆయన సామన్ రాజు గారు ఏదికి మీద రండి, అందుకే ఆయన డీమార్ట్ అని అంటాం. డీమార్ట్ దగ్గర ఉంటుందండి వీళ్ళు. ఆ ఇంట్లోని వర్క్ అంతా చేసింది. నిజంగా ఆ సాంగ్ చేస్తున్నప్పుడు అంటే నేను జోక్ చెప్తున్నాను, ఏమనుకోవడానుకుంటున్నాను అన్నయ్య. ఈ సాంగ్ ట్యూన్ కడుతుంటే ఈ బిట్ ఇలా సెట్ అయ్యేసరికి సడన్గా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆ సెల్ దగ్గర ఉండిపడిపోయి, అంటే తన ప్రేమ, భార్య భర్తల మీద ప్రేమ చక్కగా ఇలా చాలామంది హెల్ప్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారు? మర్చిపోయాను నేను. క్షమించండి. ఈ ట్యూన్స్లో నన్ను ఎంకరేజ్ చేసి కొంచెం క్లాసిక్గా నాకు నిర్ణయాలు ఇచ్చింది. 2 పాటల్లో నాతో ట్రావెల్ చేసి స్టూడియోలో కూడా నాతో పాటు ఉండి ఆయన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి నాతో ట్రావెల్ చేసిన రాత్రి సాంగ్ రిలీజ్ చేశాక ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్న డేవిడ్ గారు అన్నగారు కూడా నాకు చాలా సహకరించారు. వేదిక మీద రండి. అలాగే పెళ్ళిగాని పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. సతీష్ తమ్ముడు కూడా మాతో పాటు ట్రావెల్ చేసి చక్కగా అక్కడిక్కడ తిప్పి రా తమ్ముడు రా సాంగ్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరూ వర్క్ చేశారండి. ఎంతమంది కష్టపడితేనే అలాంటి వీడియో మీకు వచ్చింది. ఎంతమంది కష్టపడితే జేమ్స్ ఒక్కడే ఏమీ చేయలేదండి. ఎంతమంది కలిసి పనిచేస్తేనే ఆ వీడియో మీ ముందుకు వచ్చింది. ఇంకా వీళ్ళందరూ వాడబడాలి, దీవంబడాలి, వీరందరూ ఆశీర్వాదకరంగా మారాలి. అనేక మంది యవనస్తులను కట్టాలి. లవ్ అనేది, బ్యూటీ అనేది ఎక్కడుందో సమాజానికి చూపించాలి, సంఘంలో సత్యం చూపించాలి. వీటి కొరకు కీర్తనలు, దృశ్యాలు కావాలి. వీటన్నిటి కొరకు కష్టపడే ఇలాంటి యువత కావాలి. ఆ యువత కొరకు ఒకసారి ప్రార్థన చేద్దామా? ఒకసారి వీళ్ళందరి కొరకు